స్వాగతం. నేను భారతి. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఖమ్మం చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిపిఐ శతాబ్ది ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటకు మద్దులపల్లి పబ్లిక్ మీటింగ్ కు చేరుకున్నారు. మద్దులపల్లి, ఏదులాపురంకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజు, జేఎన్టీయు కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో సిపిఐ శతాబ్ది ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, మీ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా నూతన భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. నూతనంగా బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ నా సూచన ఒక్కటే, సమాజంలో వైద్యానికి, వైద్యుడికి ఉన్న ప్రాధాన్యత, ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిచి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. పట్టణాలకు వలసెళ్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది. అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ని ఈ దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ, కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ, దోపిడీ ఆగాలి, పేదలకు మేలు జరగాలి, రైతు కూలీ హక్కులను కాపాడాలి అనేదే మీ పోరాటం. ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. మీ పోరాటాలను, మీ నినాదాలను చట్టాలు, శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి, పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని. కానీ ప్రజలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి, ఒకవేళ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పిండు. అందుకే ఈనాడు బీజేపీకి 240 సీట్ల దగ్గరనే ఆగింది. మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్పర్సన్ గా పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో